హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇప్పుడు నేను మీకు మా ఇంటి పైన ఒక చిన్న పని చేస్తున్నారు. మా ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఒక డ్రైవర్ అని ఇంకొక అబ్బాయిని. వాళ్ళిద్దరు ఏం పని చేస్తున్నారు ఏంటో మనం వెళ్ళి చూద్దాము. చూసిన తర్వాత మీకు కూడా చూపిస్తాను ఏం చేస్తున్నారు ఏంటోను. ఓకే, మనం పైకి వెళ్దాం. ఇప్పుడు మనం ఇలా పైకి లిఫ్ట్ ఎక్కి వెళ్ళాలి. 3వ ఫ్లోర్లోకి వెళ్ళాలి. మనం కింద నొక్కుతున్నాం లిఫ్ట్. ఇప్పుడు మెట్లు కూడా ఉన్నాయి, కానీ 3 అంతస్తులు మెట్లు ఎక్కాలంటే కాళ్ళు అడిపోతాయి. తర్వాత కానీ ఏ పని చేయలేము అన్నమాట. అందుకే లిఫ్ట్ ఓపెన్ అయింది కదా, లిఫ్ట్లో 3వ ఫ్లోర్ నొక్కాము. మోసుకుంటుంది. ఇప్పుడు పైకి లాగిపోతుంది మనల్ని. ఇప్పుడు ఓపెన్ అయింది. మంచిల కోసం వచ్చినట్టున్నాడు మా అబ్బాయి. గురుగారు ఎంతవరకు వచ్చింది ఏంటి? అయిపోయిందా మొత్తం 2 పక్కలనా? ఏం చేశారు ఇప్పుడు దాకా మీరు? వెళ్ళరా మాట. ఏం పని చేశారు నాన్న? ఇలా తిరిగి మాట్లాడు. ఎక్కడ? పైన చూసారా? ఆ పైన కనిపిస్తున్నాయి చూసారా రేకులు? ఆ రేకులు వెనకాల పావురాళ్ళు శుభ్రంగా ఎట్లే బాత్రూమ్కి వెళ్ళిపోయి అంట. ఆ బాత్రూమ్లు శుభ్రంగా తీసి శుభ్రం కడిగేస్తాం కూడా అయిపోయింది. వీళ్ళు ఇది అలాగా చూసారా షాట్లోకి ఎత్తారు. ఇది ఆల్రెడీ ఇంతవరకు పెయింట్ వేసారు, నీట్గానే చిరాకు చేశారు. ఇద్దరు కలిపి చాలా కష్టపడ్డారు. ఇద్దరును ముసలోడు మీకు స్పెషల్ జీతాలు ఇస్తారు ఇద్దరికని. కంగారు పడక మెల్లిగా తాగు, మంచి కంగారు ఏమీ లేదు బాబుగా. అయిపోయింది, మొత్తానికి చేసేసారు. టిఫిన్ చేశారా? టిఫిన్ చేయలేదు, మొహం కూడా కడగలేదు. పొద్దున్న లేచిన కాడి నుంచి ఇదే పని మీద ఉన్నారు. ఏంటిది? ఎండలో నుంచి తాగడం గాల్పు కొడుతుంది బాగా. మంచిలు తాగకూడదు, వేడి నీళ్ళు తాగు, టీ తాగు, పర్లేదు ఎండలో. ఈయన మా ఇంట్లో పెద్ద డ్రైవరు. ఈయన పేరు వెంకటేశ్వర, రాయలసీమ వాసి. ఈయన మా అబ్బాయి, ఈయన మన కోస్తా వాసి. ఇద్దరు కలిపి ఆ రేకు పైన అంతా కనిపిస్తుంది చూసారా, నిచ్చెన వేసుకున్నారు. ఆ నిచ్చెన ఎలుతుల్లోనూ అవి పావురాళ్ళు కట్ట శుభ్రంగా రెట్లేసేసినాయి అంట. వర్షాకాలం కదా, దాని గురించి మరి పోలీసులు కేకేశారు. పావురా చనిపోయిందంట. మరి పోలీసులు కేకేశారు లేదు తెలియదు. ఏం వెంకటేశ్వర, ఏం పని చేశాను? నువ్వేం చేసావు? ఆ పిల్లడు మొత్తం అన్నీ తీశాడు, నువ్వేం తీసావు? మాట్లాడు, ఎంతసేపు మంచిలు తాగుతానంటారా? మాట్లాడండి. నీళ్ళు ఎవరు కొట్టారు మామూలుగా? ఎవరు లాగారు అది అంతానే? నేను ఇప్పుడు పైకెక్కి పైన ఏ రకంగా శుభ్రం చేశారో కూడా చూపిస్తాను మీకు. పైన ఇదే ఎక్కుతాను, ఇది ఎక్కి చూపిస్తాను. నించిన ఎవరైనా పట్టుకోండి. మనం ఇప్పుడు ఈ నించిన పైకెక్కి ఎక్కుదాము. పైకెక్కి మీకు చూపిస్తాను. ఇది చూసారా ఎంత చాలా ఇరుకైన ప్రదేశాల్లో ఇవన్నీ కూడా పావురాళ్ళు రెట్లేసేసి మొత్తం నిండిపోయింది అంతా. మళ్ళీ వచ్చి ఇది వర్షాకాలం వచ్చి ఇవన్నీ బాగా నిండిపోయి ఇదంతా కూడా నిండిపోయి బాగా మళ్ళీ లోపలికి ఇంట్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే పైన గెస్ట్ హౌస్ కింద వేశారు, ఆ లోపలికి వచ్చేస్తున్నాయి అన్నమాట వాటర్. దాని గురించి ఇదంతా శుభ్రం చేయవలసి వస్తుంది. ఎండ మట్టికి చాలా ఎక్కువ ఉంది. అంతే లాస్ట్ అండ్ ఫైనల్లో ఆరిపోయిద్దే మనకి ఎలుగు ఎక్కువ అంట. అందుకని మామూలుగానే ఇప్పుడు ఎండ లాస్ట్ అండ్ ఫైనల్ ఎండ అనమాట. ఇక్కడి నుంచి వచ్చేదంతా కూడా వర్షాకాలం కనుక ఇది లాస్ట్ ఎండ కాస్తుంది గట్టిగానే. అందుకని ముందుగానే ఆ పైన కనిపించే రేకులన్నీ కూడా శుభ్రం చేయడం జరిగింది ఇద్దరు కలిపి. నేను ఫస్ట్ వచ్చి స్టార్ట్ చేశాను, తర్వాత ఈ అబ్బాయిని కేకేశాను, వెంకటేష్ ఈ అబ్బాయి పేరు, తర్వాత మా ఓడు శేఖరు. మొత్తం మేము ఇంట్లో ఉంటాము. ఇంట్లో ఇద్దరు డ్రైవర్లు, ఆ అబ్బాయి ఇంట్లో పనిచేస్తాడు మా అబ్బాయి. ఇదండి మొన్న
పెయింటింగ్ గట్టి వేసారు అంతా మీకు మన వీడియోలో చూపించాను మీకు ఆల్రెడీ. ఇదంతా కూడా వైట్ పెయింటింగ్ వేసారు. వచ్చి వర్షాకాలం కనుక నీట్గా ఉండి చిరాకు అవ్వకుండా ఉంటాక నీళ్ళు లోపల దిక్కకుండా ఉంటాక పెయింట్ వేయడం జరిగింది. ఇది కరెక్ట్గా 3 అంతస్తుల పైనుంచి నేను మీకు వీడియో తీయడం జరిగింది. ఎంత అవుతుందో చూసారా, వాళ్ళు నీట్గా చేసుకున్నారు ఇల్లు గట్టని. ఇది చూసారా, ఇటువంటి డబ్బాలు 4 డబ్బాలు అయినాయండి. మరి ఇంత తుక్కుంటే తుక్కు అడ్డపడిపోయి నీళ్లు లోపల రాకుండా ఏమవుతాయి, అందుకని ఈరోజు శుభ్రం చేయడం జరిగింది. పైపులు గట్టా చదిరేస్తున్నారు అక్కడే. ఇది పైపులు మళ్ళీ మెలాడటం కూడా చాలా ఇరుకులో ఉంటుంది. 2 మనుషులు సాయం ఉండాలి దానికి మళ్ళీ, కానీ ఒక్కడే చేసేస్తున్నాడు పిల్లడు. ఈయనేమో పైపైన తిరుగుతున్నాడు జగ్గట్టుకుని సాయం చేస్తాం అనేసి. ఫ్రెండ్స్, ఈరోజు చేసినటువంటి పనుల గురించి మీకు వివరించాను. సంతకాడి నుంచి అయితే చాలా ఎక్కువ లెంత్ వచ్చేద్దని వీడియో ఈ 5 నిమిషాలు తీయడం జరిగింది. ఆ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.